జై శ్రీరామ్. వేమన గారు అద్భుతమైన పద్యాలు రాశారు. దానిలో ముఖ్యంగా 3 పద్యాలు తత్వ విచారణకు చాలా ఉపయోగపడుతుంది. ఎలాగైతే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుతిన అలోకంబగు పెను చీకటి ఆవల ఎవ్వండు ఏకాకృతిని వెలుగును అతనినే సేవింతునని ఒక అద్భుతమైన పద్యం పోతన గారు రాశారు గజేంద్ర మోక్షంలో. అంటే ఈ లోకాలు, వీటిని పరిపాలించే రాజులు, అలాగే లోకంలో ఉన్న ప్రజలు, అసలు లోకమే అలోకమైన తర్వాత ఒక గాఢాంధకార చీకటి ఉంటుంది. ఆ చీకటిలో ఒక వెలుగు వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు నేను శరణాగతి అన్నాడు గజేంద్రుడు. అంటే గజేంద్రుడు ఎక్కడో కూడా నేను విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాను, లేకుంటే శివుని ప్రార్థిస్తున్నాను, ఈ దేవుని ప్రార్థిస్తున్నాను చెప్పలేదు. ఎంత అద్భుతమైన తత్వ విచారణ అంటే అన్నీ అలోకమైపోయిన తర్వాత కూడా ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగే భగవంతుడు, ఆయనకి నేను శరణాగతి అని చెప్పాడు. అలాగే తత్వ విచారణలో అద్భుతమైన పద్యాలు వేమన గారు చెప్తూ, ఒక పద్యం తీసుకుంటే, మనసులోనే పుట్టే మాయ సంసారం, మనసు విరగనేని మాయ తొలగు, మనసు నిల్పెనేని మహితానే బ్రహ్మము విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఎంత గొప్ప విషయం ఏంటంటే, అసలు ఈ సంసారం అయితే మనం చూస్తున్నామో ఇది మాయతో ఉన్న సంసారం. అది ఎక్కడి నుంచి పుట్టింది? మనసులో నుంచి పుట్టింది. మరి మనస్సు ఎవరు అంటే, సాక్షాత్ మనసు కూడా భగవంతుని యొక్క విభూతి. అందుకే శ్రీమద్ భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. దైవీహేష గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతం తరంతిమే అని. అంటే ఈ మాయ అయితే ఉందో అది నా గుణాలతో, దైవీహేష గుణమయి అంటే భగవంతుని యొక్క గుణాలతో వచ్చింది ఈ మాయ. అందులో ఈ మాయను అర్థం చేసుకోవాలంటే మనం భగవంతుని శరణాగతి కావాలి. అలా చక్కగా వేమన గారు చెప్తూ, ఈ మనసులో నుంచే పుట్టింది సంసారము, ఈ మాయ సంసారము. మనసును ఎప్పుడైతే విరగతీస్తే, అంటే విరిగనేని అంటే మనసును ఎప్పుడైతే తొలగిస్తే మాయ కూడా తొలగిపోతుంది. మనస్సుని ఎవరైతే నిల్పగలుగుతారో, అంటే మనసు ఎవరికైతే మిత్రుడవుతుందో అప్పుడు వాళ్ళే బ్రహ్మం అని తెలుసుకుంటారని మనసు నిలిపినేని మహిత అనే బ్రహ్మం అని ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్పారు. అలాగే మరొక పద్యంలో చాలా చక్కగా అసలు దేవుడు ఎక్కడున్నాడు అనడానికి, దేవుడనగా వేరే దేశమందున్నాడే, దేహితోడనెప్పుడు దేహమందే, వాహనములెక్కిపడి తోలుచున్నాడు విశ్వధాభిరామ వినురవేమ అన్నారు. అంటే దేవుడు ఎక్కడో లేడు, దేవుడు ఎక్కడున్నాడు? దేహంతో, అంటే మన లోపలే ఉన్నాడు. అందుకే శ్రీమద్ భగవద్గీతలో చాలా చక్కని శ్లోకాలు ఉన్నాయి. సర్వస్య చాహమృతి సన్నివిష్టో అంటారు. అంటే నేను హృదయంలో దగ్గరగా ఉన్నాను అంటాడు. అలాగే అహం వైశ్వ నౌరోభూత్వ ప్రాణినాం దేహమాస్థిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం అని అంటారు. అలా భగవంతుడు ఎక్కడున్నారంటే మనతోనే ఉన్నాడు. అంటే మన దేహం అనేది ఒక వాహనం చేసుకొని ఆయన అలా వెళుతున్నాడు అని వేమన గారు ఒక అద్భుతమైన పద్యం రాశారు. అందుకే మనం ఎప్పుడైతే తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు చూస్తున్నప్పుడు ఎలాగైతే ఆయన రథం ఎక్కి, వాహనం ఎక్కి మొత్తం మాడవీధులంతా తిరుగుతుంటారో, అలాగే మన శరీరం కూడా వాహనము, మనలో ఉన్నది ఆ పరమాత్మ భగవంతుడు అని అద్భుతంగా చెప్పిన పద్యం. అలాగే ఇంకొక పద్యంలో, బ్రహ్మమనగా వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే, బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మము తనంతట తానే మనకు అందాలి. ఎప్పుడు అందుతుందంటే మనల్ని మనం తెలుసుకుంటే అప్పుడు మనమే బ్రహ్మం అనే విషయం తెలుస్తుంది. అందుకే భగవాన్ రమణ మహర్షి గారు చాలా చక్కగా నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. అందువల్ల అద్భుతమైన తత్వ విచారణకు సంబంధించిన ఈ 3 పద్యాలు, అలాగే భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఉన్న అద్భుతమైన పద్యాలు, అలాగే మనకి ఆదిశంకరాచార్య గారు ఒక అద్భుతమైన ఒక పద్యం ఉంది. నేనెవరను నీవెవరవు నేను నిజము తెలియుమా, నేను నేనెదవు నేను కనటి దేహమా, నేను దేహమేమి కాదు నేను నిజము బ్రహ్మమే, కానుపించు జగతిలోన కనగరాని ఆత్మనే. అంటే మనం సాక్షాత్ ఆత్మస్వరూపం అయినప్పటికీ ఈ మనసు పుట్టే మాయా సంసారం చూసి అది మనం అనుకొని ఈ మాయలో పడిపోతున్నాం. అలా కాకుండా ఎప్పుడైతే బ్రహ్మభూత ప్రసన్న ఆత్మ నా శోచతి నా కాంక్షతి అన్నట్టు భగవంతుని గురించి ఎప్పుడు చింతన చేస్తూ, భగవంతుని ధ్యానం చేసుకుంటూ, సత్సంగం చేస్తూ ఉంటే అప్పుడు మన ఆత్మస్వరూపాన్ని మనమే చూస్తాము. అలాగే వేమన గారికి, అలాగే గజేంద్రుడికి అయిన ఆ మోక్షం అయితే ఉందో, అంటే ఆ తత్వ విచారణ అయితే ఉందో, ఆ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది మనందరికీ అందుతుంది. అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.